ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. ఇవాళ మన సెషన్లో అగ్రికల్చర్ స్కీమ్స్ కొన్ని కవర్ చేద్దామండి. కొన్ని మాత్రమే, అంటే యాజ్ అ హోల్ నేను చెప్పలేదు. ఇవాళ సెషన్లో కొన్ని కవర్ చేద్దాం. ఇంకా ఫర్దర్గా వేరే సెషన్స్లో కూడా ఈ నేషనల్ స్కీమ్స్ అనేవి కవర్ చేద్దాం. 2014 నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి అన్ని స్కీమ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో నీడ్ టు వర్రీ అట్ ఆల్. ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం, అంటే విమెన్ స్కీమ్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి స్కీమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ మన సెషన్లో వచ్చేసి అగ్రికల్చర్ స్కీమ్స్ కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఎప్పుడైనా సరే ఒక స్కీమ్ గురించి చదువుకునేటప్పుడు ఏ మినిస్ట్రీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అదేవిధంగా ఏ ఇయర్లో దాన్ని లాంచ్ చేశారు, ఏదైనా పర్టికులర్ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం దాని గురించి, అండ్ దాని మెయిన్ మోటో వచ్చేసి ఏంటి, అచీవ్మెంట్స్ ఏమన్నా ఉంటే అది, అంటే 5 years అయిపోయిందా, 10 years అయిపోయిందా, లేదంటే 2 decades అయిపోయిందా, ఇట్లా ఏమైనా ఉంటే అవి గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ దాని మోటో, లోగో లేదా స్లోగన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎందుకోసం అనంటే, ఫసల్ బీమా అంటే ఏంటండి, లిటరల్ మీనింగ్ వచ్చేసి ఇన్సూరెన్స్ అని అర్థం. ఫసల్ బీమా యోజన, ఫసల్ అంటే పంట, బీమా అంటే ఇన్సూరెన్స్. ఇప్పుడు పండించినటువంటి పంట మనం అనుకున్నంత మన చేతికి వస్తుందా రాదా అన్నది మనం చెప్పలేము. అంటిల్ హార్వెస్ట్ అయ్యేంత వరకు, మనం సీడ్స్ విత్తనాలు సో చేసే దగ్గర నుంచి హార్వెస్ట్ అయ్యి పంట మన చేతికి వచ్చేంత వరకు కూడా మనం చెప్పలేము. ఒక్కొక్కసారి పంట చేతికి వచ్చిన తర్వాత కూడా గోడౌన్లో ఏదైనా జరగవచ్చు, లేదనంటే దాన్ని సేఫ్ గార్డ్ హార్వెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అప్పుడు కూడా ఇంకా ఏమన్నా ఎలకలు కొట్టేయడం, వర్షం సంభవించడం, ఇలాంటి వాటి వల్ల కూడా పంట డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైనా సరే ఫస్ట్ సో చేసేటువంటి దశ నుంచి హార్వెస్ట్ అయ్యేటువంటి దశ వరకు ఏ దశలో అయినా సరే ఫార్మర్ నష్టపోయాడు అనంటే, ఆ నష్టం అన్నది మీకు విత్తనాల వల్ల జరగవచ్చు, ఫర్టిలైజర్స్ వల్ల జరగవచ్చు, లేదంటే న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ప్రకృతి పరమైనటువంటి వైపరీత్యాలు, అవి ఫ్లడ్స్ అవ్వచ్చు, సునామీస్ అవ్వచ్చు, సైక్లోన్స్ అవ్వచ్చు, ఇట్లా న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల, ల్యాండ్ స్లైడ్స్ అన్నా, అవలాంచెస్ అయినా, వీటి వల్ల ఏదైనా ఒక డిజాస్టర్ సంభవించి పంట కొట్టుకుపోయినా, ఇలాంటివి పెస్ట్ వల్ల పంట కొట్టుకుపోయినా కూడా, ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్ అవి ఎక్కువై పంట కొట్టుకుపోయినా, పంట డ్యామేజ్ అయినా, ఇట్లాంటి కేసెస్ అన్నిటిలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత, హార్వెస్ట్ అయ్యాక అనుకున్నంత అవ్వలేదనుకోండి, పంట డ్యామేజ్ అయిపోయింది, వితిన్ 14 days 14 రోజుల్లో మీరు ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆర్ ప్రాసెస్డ్ వితిన్ 2 months ఆఫ్ హార్వెస్ట్. ఇప్పుడు 14 రోజుల్లో మీకు ఏదైనా పంట డ్యామేజ్ అయిపోయింది అని అనుకోండి, మీరు అప్లై చేసుకోవచ్చు. 2 months లోపు మీకు ఆ అమౌంట్ అన్నది వెనక్కి వచ్చేస్తుంది. ప్రొవైడింగ్ టైమ్లీ కంపెన్సేషన్ టు హెల్ప్ ఫార్మర్స్ అవాయిడ్ డెట్ ట్రాప్స్. ఇప్పుడు మనము పంట స్టార్ట్ చేసే దశ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర, మనీ లెండర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రావటం, ఇవన్నీ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్కి తీసుకొని రావటం, పంట అనుకున్నంత రాకపోవటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఊహించనివి. కాబట్టి అలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి తోడుగా ఉంటుంది అని చెప్పి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అని అంటే, ఏదైనా క్రాప్ డ్యామేజ్ అయినా, లాస్ అయినా, అలాంటప్పుడు హెల్ప్ చేస్తుంది. ఏ మినిస్ట్రీ, ఇవన్నీ అగ్రికల్చర్ స్కీమ్స్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. కావాలంటే ఒక స్నాప్ తీసుకోవచ్చు మీరు, రైట్. ఇది కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నట్టయితే ఇది కూడా చదువుకుని ఇక్కడ క్లియర్గా ఉంది, అర్థం చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ వన్, పిఎం కిసాన్. దీని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. 1 second. దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ఇయర్లో? 2016లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇయర్ కూడా ముఖ్యమండి, రైట్. నెక్స్ట్ వన్, పిఎం కిసాన్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎం కిసాన్. ఆ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారు అనంటే, ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 24th February 2019 దీన్ని లాంచ్ చేశారు. అది కూడా ఎక్కడ, ఏ ప్రాంతంలో అనంటే గోరఖ్పూర్ ప్రాంతం కూడా ఇంపార్టెంటే. గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో దీన్ని లాంచ్ చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి అన్నటువంటిది, దీని ద్వారా 6,000 రూపాయల్ని ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా 3 ఈక్వల్ అమౌంట్స్లో, అంటే 6,000 రూపాయల్ని 3 సార్లు 2K per every
విడతల వారీగా 3 విడతల్లో దీనిని 6,000 రూపాయలని ప్రొవైడ్ చేస్తుంది. ఆ 6,000 రూపాయలు కూడా 3 విడతలు అని అంటే సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కాబట్టి ఆ 12 నెలల్ని పార్ట్స్గా డివైడ్ చేసి అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసింది. 4 మంత్స్కి ఒకసారి 2,000 వాళ్ళకి రైతుల యొక్క అకౌంట్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ పద్ధతిని యూజ్ చేసి డీబీటీ మోడ్, ఇక్కడ డీబీటీ స్టాండ్స్ ఫర్ వాట్ ఇలా కూడా అడగొచ్చు ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, దానినే డీబీటీ అని చెప్పేసి అని అంటారు. 3 ఈక్వల్ అమౌంట్స్, అది కూడా ఎన్ని మంత్స్కి ఒకసారి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ని ప్రొవైడ్ చేస్తారని అంటే 4 మంత్స్కి ఒకసారి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ రూపంలో టోటల్గా 3 ఇన్స్టాల్మెంట్స్ని 6,000ని 3 ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి వచ్చేసి 2,000 రూపాయలు 4 నెలలకు ఒకసారి. దట్ ఈజ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. రైట్, నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందాకటి మిషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఆ మినిస్ట్రీనే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ వేరేజ్ కిసాన్ సంపద యోజన ఇది రీసెంట్గా న్యూస్లో కూడా ఉందండి. ఎందుకు అనంటే ఈ సంపద యోజన ద్వారా అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లికెంట్స్ని కూడా ఇన్వైట్ చేసింది. అందుకే ఇది ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది. సంపద యోజన, సంపద ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. సంపద అన్నటువంటి దానికి ఫుల్ ఫామ్ ఉన్నది. సంపద అంటే ఏంటనంటే స్కీమ్ ఫర్ ఆగ్రో మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్, దట్ ఈస్ సంపద. ఇనీషియల్లీ దీన్ని లాంచ్ చేసినప్పుడు 2016 సంవత్సరంలో దీనిని లాంచ్ చేశారు. 2016 నుంచి 2020 వరకు అని చెప్పేసి 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో దీన్ని ప్రవేశపెట్టారనమాట. కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు, అది వేరే విషయం అనుకోండి. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సంపద అని చెప్పేసి ఇదివరకు పేరు ఉండేది, దాని తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, కిసాన్ సంపద యోజన అని చెప్పేసి రీనేమ్ చేశారు. ఇనీషియల్లీ సంపద అనే ఉండేది, తర్వాత PMKSYగా రీనేమ్ చేశారనమాట. దీని ద్వారా ఏం చేస్తారంటే మెగా ఫుడ్ పార్క్స్ అంటే ఇప్పుడు పార్క్లో మనకి అన్ని ఎగ్జిబిట్ చేస్తారు కదా, రకరకాల ఫ్లోరా ఫానా అన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ కూడా మనం పండించేటువంటి పంటలు అన్నిటిని కూడా ఎగ్జిబిట్ చేయడానికి మెగా ఫుడ్ పార్క్స్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా యూజ్ చేయాలి దాని గురించి కూడా డిస్కస్ చేస్తారు. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, దాన్ని కూడా అంటే మనము ఇప్పుడు పండినటువంటి పంటని ఎంత సేఫ్గా జాగ్రత్తగా భద్రపరుచుకుంటే దాని క్వాలిటీ అంతకాలం మెరుగ్గా ఉంటుంది, దాని గురించి చెప్తారు. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఎంతమందిని వాడుకోవాలి. ఇప్పుడు అగ్రికల్చర్లో మనకి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ రెండు అగ్రికల్చర్లో కనిపిస్తాయి. డిస్గైజ్డ్ అని అంటే ఇప్పుడు అక్కర్లేని చోట, ఇద్దరు పని చేసే దగ్గర ఒక 4-5 పని చేశారనుకోండి, 3-4 ఎక్స్ట్రానే కదా, అట్లా ఎక్స్ట్రా పని చేసేటువంటి వాళ్ళ వల్ల కలిగేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటే ఇప్పుడు ఒక సీజన్లో పని ఉంటుంది, వర్షాకాలంలో అగ్రికల్చర్ ఉంటుంది, సమ్మర్లో అయితే అంత మనకి అగ్రికల్చర్ పంటలు ఇవన్నీ ఉండవు కాబట్టి అప్పుడు మనం నష్టపోతాం. అట్లా అది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు మనము ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, వీటి గురించి మనకి అవేర్నెస్ కలిగజేస్తుంది. ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్స్ గురించి, అదేవిధంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఇప్పుడు పండించినటువంటి పంట అలాగే ఉండకుండా దాన్ని ప్రాసెసింగ్ నెక్స్ట్ లెవెల్కి, ఇప్పుడు రైసే ఉందనుకోండి, వడ్లు వస్తాయి, ఫస్ట్ ఆ వడ్లని దాని పైన ఉన్నటువంటి రైస్ హస్క్ దాన్ని రిమూవ్ చేసి మరలా మనము మెషిన్లో పడితేనే దాన్ని పాలిష్ చేయటం, సింగిల్ కోటింగ్, 2 కోటింగ్, 3 కోటింగ్, అట్లా అది డిపెండ్స్. అట్లా దాన్ని ప్రాసెసింగ్ అంటే అదనమాట. వచ్చినటువంటి రా మెటీరియల్ నుంచి మనకు కావాల్సినటువంటి బై ప్రోడక్ట్ని తీసుకొని రావడం, అది దాన్ని ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని అంటారు. అట్లా ఫుడ్ ప్రాసెసింగ్ దాన్ని ఎక్స్పాండ్ చేయడం. క్రియేషన్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఇప్పుడు వచ్చినటువంటి పంట మనం మార్కెట్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, అమ్ముకోవాలి అని అంటే మనకు కావాల్సినటువంటి మీన్స్ ఏంటి, సోర్సెస్ ఏంటి, అవి అట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, వీటి గురించి కూడా అవగాహన కల్పించడం. ఈ నేమ్ అని చెప్పేసి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనే ఎలక్ట్రానిక్ నామ్, దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు, వీళ్ళు మిడిల్ మెన్ని ఆపేసి, బ్రోకర్స్ని ఆపేసి డైరెక్ట్గా అంటే గవర్నమెంట్కి అమ్మడం, లేదనంటే డైరెక్ట్ వాళ్ళు ఎవరికైతే అమ్మాలనుకున్నారో వాళ్ళకి అమ్మేటట్టు చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని పేరే ఈ నామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. సరే, ఇప్పుడు ఈ సంపద యోజన అన్నది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే అప్లికెంట్స్ని ఇన్వైట్ చేశారు కాబట్టి ఈ యోజన
న్యూస్లో ఉన్నది సంపద ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇదివరకు జస్ట్ సంపద అని మాత్రమే ఉండేది, తర్వాత దాన్ని PMKSYగా రీనేమ్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్ KCC స్కీమ్, కిసాన్ క్రెడిట్ కార్డ్. KCC ఫుల్ ఫామ్ ఏంటండి? కిసాన్ క్రెడిట్ కార్డ్. జనరల్గా మనకి బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, అది ప్రైవేట్ బ్యాంక్లో అవ్వచ్చు లేదనంటే సమ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో అవ్వచ్చు, మనకి టూ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. ఒకటి డెబిట్ కార్డు, ఇంకొకటి క్రెడిట్ కార్డ్. మన సేవింగ్స్ అకౌంట్ నుంచి మనం అకౌంట్లో డబ్బులు ఉంటే మనం ఖర్చు పెట్టుకునేది దట్ ఈస్ డెబిట్ కార్డ్. అలా కాకుండా బ్యాంక్ ముందస్తుగా మనకి ఇంత అమౌంట్ని కేటాయించి దాని నుంచి యూజ్ చేసుకోండి డబ్బులు అని చెప్పి ఇచ్చేటువంటి కార్డే క్రెడిట్ కార్డ్. ఫస్ట్ బ్యాంక్ అమౌంట్ని ఇస్తుంది, దాన్ని ఖర్చు పెట్టుకున్న తర్వాత దాని మీద కొన్ని ఛార్జెస్ని యాడ్ చేసి మనం తర్వాత రీపే చేయాల్సి ఉంటుంది. అంటే జస్ట్ నథింగ్ బట్ బ్యాంక్ మనకి అప్పు ఇవ్వడం ఇంట్రెస్ట్ రేట్కి, దట్ ఈస్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ రైతులకి కూడా గవర్నమెంట్ క్రెడిట్ కార్డ్ అందజేస్తుంది, దట్ ఈస్ కిసాన్ క్రెడిట్ కార్డ్. దీనిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2019వ సంవత్సరంలో దీనిని 2019వ సంవత్సరంలో దీన్ని ఎక్స్టెండ్ చేసినట్టు తెలిసింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ వచ్చేసి 1998లో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 1998. 2019వ సంవత్సరంలో ఇనీషియల్లీ ఫార్మర్స్ అగ్రికల్చర్ వరకు మాత్రమే ఇది పరిమితంగా ఉండేది. తర్వాత 2019లో ఏం చేశారు అనంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫెసిలిటీ ఆఫ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ టు ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ ఫార్మర్స్. ఫిషరీస్ మీద ఇప్పుడు ఫిషెస్ని చిన్న చిన్న సరస్సులో పెంచే వాళ్ళు ఉంటారు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు అని చెప్పేసి అని అంటాం వాళ్ళకి. అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అనంటే ఇక్కడ మేకలు, ఆవులు, గేదెలు, ఇట్లా బర్రెలు, యానిమల్ హస్బెండరీ ఫార్మర్స్ వాళ్ళకి కూడా ఇంక్లూడ్ చేసింది. ఇనీషియల్లీ ఓన్లీ ఫార్మర్స్కి మాత్రమే, తర్వాత వీళ్ళకి కూడా ఇంక్లూడ్ చేసింది. ఎప్పుడు? 2019. దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీన్ని అంటే ఈ లోన్స్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అనంటే జనరల్గా మనకి బ్యాంక్స్ ఇవ్వాలి లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఇవ్వాలి. ఇక్కడ అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఎవరు ఇస్తారు క్రెడిట్ కార్డ్స్ని అనంటే కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వచ్చు, RRBs, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, కోఆపరేటివ్స్, వీటన్నిటికీ కూడా పవర్ ఉంది. ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. కొలాటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్స్ని కూడా ఇవి ప్రొవైడ్ చేయొచ్చు. కొలాటరల్ అంటే ఏంటి? ఏదైనా షూరిటీ పెడితే దానిని కొలాటరల్ అని అంటాం. కొలాటరల్ నథింగ్ బట్ షూరిటీ. కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనంటే ఏ షూరిటీ లేకుండానే వాళ్ళకి లోన్ని ప్రొవైడ్ చేయడం, దట్ ఈస్ కొలాటరల్ ఫ్రీ లోన్స్. కొలాటరల్ ఫ్రీ లోన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? ఏ స్కీమ్? దట్ ఈస్ ముద్రా యోజన, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇది రీసెంట్గా వన్ డికేడ్ని కంప్లీట్ చేసుకుంది. దీని గురించి కూడా చెప్పుకున్నాం. దీంట్లో శిశు అని చెప్పేసి, అదేవిధంగా శిశు, కిషోర్, తరుణ్ ప్లస్ అని 4 కేటగిరీస్ ఉంటాయి. అవి కూడా సపరేట్గా దీని గురించి ఒక వీడియో కూడా చేశాను, చూడండి కావాలంటే. ఇక్కడ రూపే డెబిట్ కార్డ్ని కూడా ఇస్తారు క్రెడిట్ కార్డ్తో పాటు. అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఇంప్లిమెంటింగ్ బాడీస్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, దానితో పాటు నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1982లో. ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు అనంటే శివరామన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జామినేషన్లో ఏ 5th 5 years ప్లాన్లో నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు? ఇలా కూడా ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగారు. 6th 5 years ప్లాన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు నాబార్డ్. దానితో పాటు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, అవి ఇంప్లిమెంటింగ్ బాడీస్ అనమాట. ఎంత లోన్ ఇచ్చేవాళ్ళు అనంటే ఇనీషియల్లీ ₹1,00,000 ఇచ్చేవారు, తర్వాత 1,60,000కి పెంచారు, తర్వాత 3 లక్షలకి పెంచారు. రీసెంట్గా మన 2025 బడ్జెట్ త్రూ 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి పెంచారు. ఈ క్రెడిట్ అన్నది ఎంతకి పెంచారంటే 3 లక్షల నుంచి 5 లక్షలకి పెంచారు రీసెంట్ యూనియన్ బడ్జెట్ త్రూ. ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్. రైట్, నెక్స్ట్ ఉంది లాస్ట్ టుడే PMKSY కృషి సించాయి యోజన. కృషి సించాయి అని అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఇరిగేషన్. ఇరిగేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పండించేటువంటి పంటలకి వాటర్ని పెట్టడం, దానినే ఇరిగేషన్ అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, దీని ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి, పర్ డ్రాప్ మోర్ క్రాప్, పర్ డ్రాప్ మోర్ క్రాప్, పర్ డ్రాప్ మోర్ క్రాప్. ఈవెన్ ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో అయితే దానికి కూడా ఒక స్లోగన్ ఉంటుంది, మేరా ఖాతా దివ్య విధాత అని చెప్పేసి. అట్లా ఇలా స్లోగన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పర్ డ్రాప్ మోర్ క్రాప్. దీంట్లో మేజర్గా డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీని ప్రమోట్ చేయడం. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి? మనకి జనరల్గా నీళ్లు మనం పైప్తో పెడుతుంటాం, లేదంటే బోర్ పెట్టేసి వదిలేస్తాం. అలా కాకుండా
కాకుండా ఎక్కడైతే రూట్స్కి కానీ ఏ పార్ట్కైతే అవసరమో ఆ పార్ట్ దగ్గరికి కరెక్ట్గా వాటర్ పడేటట్టు డ్రిప్ అంటే డ్రాప్ 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 పడేటట్టు చేస్తే దాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారు. అంటే ఎక్కువ వాటర్ ఒకటేసారి వెళ్ళిపోకుండా పంట నష్టపోకుండా ఉండడానికి డ్రిప్ ఇరిగేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పర్ డ్రాప్ మోర్ క్రాప్, ఇది దేనికోసం అని అంటే వాటర్ ఎఫిషియన్సీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రమోట్ చేయటం కోసం అని చెప్పేసి ఈ యోజనని ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీ ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. అదేంటండి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ లేదా అనంటే అది కూడా ఉంది. ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకు? మేజర్గా ఇరిగేషన్ కాబట్టి, దేర్ బై ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి. అదేవిధంగా దీంట్లో ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కూడా కల్పిస్తారు ఫార్మర్స్కి. ఎంతండి అని అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్స్, ఇప్పుడు పైప్ కనెక్షన్ కానీ దానికి అయ్యేటువంటి ఎక్విప్మెంట్కి అయ్యేటువంటి ఖర్చుని ఇన్స్టాల్మెంట్స్ లాగా అందజేస్తారు అండర్ మైక్రో ఇరిగేషన్. ఎంత పే చేస్తారు అనంటే ఇట్ ఈజ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నప్పుడు సెంటర్కి స్టేట్స్కి ఇట్లా ఒక్కొక్క స్టేట్కి ఏ స్టేట్కి సెంటర్ ఎంత కేటాయిస్తుంది అది కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, పేబుల్ టు బెనిఫిషియరీ విల్ బి 55% పే చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఎవరికి? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి. ఇక్కడ మీకు తెలియాల్సిన అంశం స్మాల్ ఫార్మర్స్ అని అంటే వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంటుంది, మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎంత ల్యాండ్ ఉంటుంది. మార్జినల్ ఫార్మర్స్ అని అంటే 2.5 acres కంటే తక్కువ ల్యాండ్ ఉంటే మార్జినల్ ఫార్మర్స్. స్మాల్ ఫార్మర్స్ అని అంటే 2.5 acres నుంచి 5 acres మధ్యలో ల్యాండ్ ఉంటే, అదే హెక్టార్స్లో చెప్పాలి అని అంటే 2.5 acres ఈజ్ ఈక్వల్ టు 1 hectare. కాబట్టి 1 hectare కంటే తక్కువ ల్యాండ్ ఉంటే మార్జినల్ అని అంటాం. 1 hectare నుంచి 2 hectares ఆఫ్ ల్యాండ్ ఉంటే వాళ్ళని స్మాల్ ఫార్మర్స్ అని చెప్పేసి అంటాం. మీరు స్నాప్ కావాలంటే తీసుకోండి. స్మాల్ ఫార్మర్ అంటే ఎవరు, మార్జినల్ ఫార్మర్ అంటే ఎవరు. వాళ్ళకి 55% గవర్నమెంట్ అందజేస్తుంది, 45% వేరే ఫార్మర్స్కి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కాకుండా వేరే ఫార్మర్స్కి 45% మాత్రమే ఇస్తుంది. గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రేషియో, సెంట్రల్ గవర్నమెంట్ 60 ఇస్తుంది, స్టేట్స్ 40% పెట్టుకోవాలి. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ స్టేట్స్ కూడా సేమ్. ఇన్ ద కేస్ ఆఫ్ ది స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ స్టేట్స్లో అయితే 90% సెంటర్ ఇస్తుంది, 10% వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. అదే యూనియన్ టెరిటరీస్ అనుకోండి, కంప్లీట్గా సెంటరే ఇస్తుంది ఫండింగ్. ఎందుకు? యూనియన్ టెరిటరీస్ కమ్ అండర్ ద డైరెక్ట్ రూల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అందుకే డైరెక్ట్ 100% ఫండింగ్ మొత్తం కూడా యూనియన్ టెరిటరీస్కి గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. కమ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. దీన్ని ఏ ఇయర్లో లాంచ్ చేశారు అని అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 1st July 2015లో దీన్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్కి ఇంకొక ప్రాధాన్యత ఉంది. ఏంటి అని అంటే ఈ ఇయర్తో ఈ 1st July వస్తే ఈ స్కీమ్ 1 decade కంప్లీట్ చేసుకుంటుంది, 10 years కంప్లీట్ చేసుకుంటుంది. అగ్రికల్చర్ స్కీమ్స్లో 10 years కంప్లీట్ చేసుకున్నటువంటి స్కీమ్ ఏది అని అంటే ఈ ఇయర్ 2025కి, దట్ ఈజ్ ఆన్ 1st July 2025కి, దట్ ఈజ్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన దేనికి సంబంధించింది అని అంటే ఇరిగేషన్ కోసం గవర్నమెంట్ అమౌంట్ని కేటాయిస్తుంది. ఆ ఇరిగేషన్కి అయ్యేటువంటి ఖర్చు, ఎస్పెషల్లీ డ్రిప్ ఇరిగేషన్ ప్రమోట్ చేస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఈల్డ్ని పెంపొందించడానికి, దానికోసం అని చెప్పేసి దీనిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఇది గుర్తుపెట్టుకోండి, పర్ డ్రాప్ మోర్ క్రాప్. మనకు అలాగే జల్ జీవన్ మిషన్ అని అంటే హర్ ఘర్ జల్ అని చెప్పేసి ఎట్లా అయితే స్లోగన్ ఉందో, అదేవిధంగా జన్ధన్ యోజనకి ఎలాగైతే స్లోగన్ ఉందో ఈ స్లోగన్ కూడా అదేవిధంగా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి సాయిల్ హెల్త్ కార్డ్స్ స్కీమ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, ఇక్కడ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ఇది వచ్చేసి ఏం చేస్తుంది అని అంటే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ 19th February 2015. 10 years కంప్లీట్ చేసుకున్నటువంటి స్కీమ్ ఏది? అగ్రికల్చర్ స్కీమ్స్. ఈ ఇయర్ 2025కి ఇది 1 decade కంప్లీట్ అయిపోయింది అని చెప్పొచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ 1st July వస్తే ఇందాక చెప్పినటువంటి కృషి సించాయి యోజన కంప్లీట్ అయిపోతుంది, 1 decade. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సాయిల్ హెల్త్ కార్డ్ అంటే ఏంటంటే ఆరోగ్యం గురించి చెప్పేటువంటి కార్డు. అలాగే ఇక్కడ సాయిల్ హెల్త్ గురించి అంటే అసలు ఆ సాయిల్ హెల్త్ ఏ స్టేజ్లో ఉంది,
అంటే నెక్స్ట్ పంటకి పనికి వస్తుందా, పనికి రాదా, ఈల్డ్ మంచిగా వస్తుందా రాదా, దాని గురించి స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చేటువంటి కార్డు పేరు సాయిల్ హెల్త్ కార్డ్. ఇన్ఫర్మేషన్ టు ఫార్మర్స్ ఆన్ న్యూట్రియంట్ స్టేటస్, ఆ సాయిల్ యొక్క న్యూట్రియంట్ స్టేటస్ గురించి చెప్తుంది. అండ్ ఇంకా దాని స్థితిగతిని బట్టి ఏమేమి యూజ్ చేయాలి, ఎట్లా మెరుగుపరచాలి అని చెప్పేసి కూడా చెప్తుంది, ఫర్టిలిటీని పెంపొందించడానికి. సాయిల్ శాంపిల్స్ అన్నవి సంవత్సరంలో ఎన్నిసార్లు కలెక్ట్ చేస్తారు అని అంటే జనరల్లీ సంవత్సరంలో 2 సార్లు సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేస్తారు. అలా ఆఫ్టర్ హార్వెస్టింగ్ రబీ ఖరీఫ్ సీజన్స్ అయిపోయిన తర్వాత, రబీ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి సాయిల్ శాంపిల్స్ని తీసుకొని దాని గురించి రిపోర్ట్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఫిబ్రవరి 2025 వరకు 665 విలేజ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. 25 వరకు 665 విలేజెస్లో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు 17 స్టేట్స్లో. ఈవెన్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఇది దేంతో కొలాబ్ అయింది అని అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అన్నది ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా స్కీమ్. దీంట్లో కృషి సించాయ్ యోజన వస్తుంది, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ వస్తుంది. ఇట్లా కొన్ని స్కీమ్స్ అన్నీ కలిపి ఒక అంబ్రెల్లా స్కీమ్ లాగా ఏర్పడినటువంటి స్కీమ్ పేరే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఈ 2 కొలాబ్ అయిపోయి యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్ అండర్ ద నేమ్ దట్ ఈస్ సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ. 2022 నుంచి అలా జరిగింది. ఎక్కడ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే సూరత్ఘర్, రాజస్థాన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ప్లేస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వీళ్ళ దీనిని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాయిల్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి రిపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ అనాలిసిస్ చేసి ఏమేమి యూజ్ చేయాలి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈజ్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ఎక్కడ అనంటే సూరత్ఘర్, రాజస్థాన్లో 19th ఫిబ్రవరి 2015 దీన్ని లాంచ్ చేశారు. ఇది సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ యొక్క ప్రాధాన్యత. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ అగ్రికల్చర్ స్కీమ్స్. అండ్ దీని గురించి PDF కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఎవరైతే లెర్నర్స్ ప్రో ఛానల్ని ఫాలో అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఫర్దర్గా మనం వేరే స్కీమ్స్ గురించి, అదేవిధంగా ఏపీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ సెషన్స్లో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెర్నర్స్ ప్రో బై రేష్మా ఛానల్ అండ్ విల్ బి మీటింగ్